హాయ్ అండి. ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్టు బ్యాక్ వచ్చేసి ఓపెను, అదేవిధంగా 34 సైజు కప్పు పెట్టి ఎలాగ కట్ చేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి 34 సైజు బ్లౌజ్ అండి. మనకి అమ్ముతారు 34, 32, 36, 38, 40 అలాగా. ఆ సైజుని బట్టి మనం కప్స్ అనేవి తెచ్చుకోవాలి. 30 రూపీస్ అండి 2 కప్స్ కలిపి. ఇప్పుడైతే మనకి లైనింగ్ బ్లౌజ్ ఇది. లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను. చూడండి ఇలా నీట్గా మొత్తం కూడా ఐరన్ చేసేసుకుని 4 ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలాగా 4 ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు నీట్గా కట్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావించు. సో ఇది వచ్చేసి మొత్తం ఓవరాల్ బ్లౌజ్ మొత్తం కూడా ఇన్విజిబుల్ పైపింగ్తో చేశాను. సో ఒకసారి నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అంతే నీట్గా వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి హైట్ ఒక పావించి ఎగస్ట్రా తీసుకున్నాను. తర్వాత ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేయండి. ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. నాకు వచ్చేసి 8.5 వచ్చిందండి. అంటే మనం 8 నెంబర్ కాబట్టి 3.5 వరకు చంకడౌన్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా 3.5 తీసేసుకుని కావాలంటే మీరు ఇది ఎంత వచ్చింది హైట్ 5 ఇంచెస్ కదా, దీనికి సగానికి ఫోల్డ్ చేసుకున్నా మనం మార్కింగ్ వేసుకోవచ్చు. ఎలాగైనా పర్లేదు. ఇక్కడి నుంచి అయినా మార్కింగ్ వేసుకోవచ్చు. 5 ఇంచులు వచ్చింది కాబట్టి. కానీ వీళ్ళకి చంక్ అనేది చాలా లోపలికి ఉంది కాబట్టి వీళ్ళు ఇష్టపడతారు అన్నమాట. లోపల దాకా ఇష్టపడతారు కాబట్టి నేనైతే యాజ్ యూజువల్గా మన ఫార్ములా ప్రకారం తీసుకుంటున్నాను. ఇక్కడ 1 ఇంచ్ తీసేసుకుని ఆర్మ్ లూజు 8.5కి మార్కింగ్ వేసేసుకోండి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేయండి పైనుంచి కింద వరకు. నాకు వచ్చేసి ఒక 8 ఇంచెస్ వచ్చింది. ఇలా క్రాస్గా లైన్ వేసుకుని హ్యాండ్ కర్వ్ అనేది ఇలా నీట్గా తీసేసుకోండి. ఇలాగా ఓకేనా. ఇలా తీసేసుకుని 3/4 ఇంచ్ లోతు తీసుకోండి హ్యాండ్ లోతు కోసం. అది ఎలాగంటే 1 ఇంచ్ నుంచి ఈ ఆర్మ్ లూజ్కి మిడిల్లో 3/4 ఇంచ్ లోతు తీసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి. మిడిల్లో టక్ ఇచ్చేసి ఈ లోతు కూడా తీసేసుకోండి. నేను పైపింగ్ వేస్తానండి, అందుకని చెప్పేసి నేను పావించే తీసుకున్నాను. అది కూడా ఖర్చు కనిపించకుండా నార్మల్ పాదంతోనే పైపింగ్. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే, హ్యాండ్స్ అయిపోయినాయి. ఇది బ్యాక్ పార్ట్ కదా, పైగా ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి. అందుకని ఓపెనింగ్స్ అనేవి మన వైపు పెట్టేసుకున్నాను ఇలాగా. ఓకేనా. ఈ కూర ఉంది కదా 1.5 ఇంచుతో కట్ చేసేస్తాను. 1.5 ఇంచుతో కట్ చేసేసి ఇక్కడ స్ట్రేట్గా వచ్చేటట్టు ఒక లైన్ వేసేస్తాను. ఖర్చులు కావాలి కదా, ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను. ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వేసేయండి. ఇలా స్ట్రేట్గా నీట్గా స్ట్రేట్గా 1.5 ఇంచు 1.5 ఇంచు వరకు మనకి కింద నడుం పట్టికి అతుక్కుంటానికి బాగుంటుంది పట్టి అనేది. సో ఇది అయిపోయింది. ఇక్కడ నీట్గా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం కూర ఉంది కదా, అది కూడా కట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి హైట్ చూసుకుందాం. మనకి బ్యాక్ పార్ట్ హైటు ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసేసేయండి. ఇలా స్ట్రేట్గా లైన్ వేయండి. స్ట్రేట్గా లైన్ వేసిన తర్వాత ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే నీట్గా కట్ చేసుకుని ఒక పావించ్ అనేది మన ఉక్సు పట్టి కాజా పట్టికి కావాలి కదా ఖర్చు, ఆ ఖర్చు కోసం పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వస్తుంది. అంటే ఎంత 8.5 కదా, 1 ఇంచ్ కప్పితే 9.5 ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. డీప్ నెక్ కదా, అందుకని నార్మల్ నెక్ అయితే నెక్ కింద నుంచి చూసుకోవాలి, లేదా చంక కింద నుంచి చూసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ కూడా 9.5కి మార్కింగ్ వేసేస్తున్నాను. ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు స్ట్రేట్గా లైన్ వేసేయండి. ఇలాగా ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వేసేయండి. అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్ డీప్ తెలియాలంటే కింద నుంచి మన ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం ఇంకొక పావించు. అది అయిపోయింది. మొత్తం డీప్ వచ్చేసి నాకు 10.5 దాకా వచ్చింది, పాతొక 11. సో నేను ఈ సైజు బ్లౌజ్కి 2.5 అయితే తీసుకుంటున్నాను. ఓకేనా. అయితే మామూలుగా చెస్ట్ ఎంత ఇది 9.5 కదా, 9.5ని 4 భాగాలు చేస్తే మనకి చెస్ట్ ఎంత ఉందో ఈజీగా తెలిసిపోతుంది. 37
దాకా వచ్చింది, 37 మీద 2 గీతలు. అయితే మనకి ఇది చెస్ట్ ప్రకారం మన బ్లౌజ్ ప్రకారం చూసుకుంటే ఇది 37 సైజు బ్లౌజు. ఓకేనా. మిడిల్ చెస్ట్ ప్రకారం చూసుకుంటే ఇది 34 సైజ్ మాట. బాగా పెద్దగా ఉంటేనే మనం కప్స్ అనేవి తీసుకోవాలి. సో ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి మనం 34 తీసుకున్నాను నేను. ఇప్పుడు నెక్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం ఫుల్గా 5.5 వచ్చిందండి. 5.5 వస్తేనే కరెక్ట్. చంక డౌను 6 ఇంచులు తీసుకున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇక్కడ అంతే. ఇక్కడ వచ్చేసి 1.5కి మార్కింగ్ వేసుకుని ఇలా కర్వ్ తీసేసుకుని నీట్గా ఇలా కర్వ్ తీసేసాను. ఇలాగా అయిపోయింది. ఇక్కడ కావాల్సిన ఖర్చు వదిలేసి ఒక 1/4 ఇంచు ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటని. నాకు 8.5 మ్యాచ్ అయిపోయిందండి కరెక్ట్గా. ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. 3 ఇంచులు ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇలా కర్వ్ తీసేసుకోండి నీట్గా. ఇలా నీట్గా కర్వ్ తీసేసుకోవాలి. కర్వ్ తీసేసుకుని నడుములు చెక్ చేసుకుందాం. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూసుకుందాం. నాకైతే 30 వచ్చిందండి. దాంట్లో సగం 7.5, అంటే 30 కన్నా కొంచెం తక్కువ వచ్చింది. అంటే 7.5, దీనికి 1 ఇంచు కలిపితే 8.5. 8.5కి మార్కింగ్ వేసుకుని ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్, అటొక 1/2 ఇంచు, ఇటొక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి నేనైతే 4 ఇంచులు తీసుకుంటాను, సరిపోతుంది. సో ఇలాగ క్రాస్గా లైన్ వేసేయండి. సో అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం. చూడండి మొత్తం కూడా ఇలాగే మార్కింగ్ వేసుకోవాలి. 34 సైజు. చెస్ట్ వచ్చేసి 34. 37 ఉంది కదా అని చెప్పేసి మీరు కప్పు తీసుకెళ్ళి 37 తీసుకొస్తే అది చాలా పెద్దగా ఉంటుందండి, అది సెట్ కాదు. కాబట్టి మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకుని చెస్ట్ని బట్టి బ్లౌజ్ సైజుని బట్టి మనం తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి 37, 38 అనేవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. కప్స్ పెద్ద సైజుని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను 37 తీసుకొచ్చానంటే అది ఇంత పెద్దగా అయిపోతుంది. వీళ్ళకి 34 సెట్ అవుతుంది. 32 మరీ చిన్నగా ఉంది. బయట అమ్ముతారు షాప్స్లో. కావాలనుకుంటే మీరు మీషోలో కూడా దొరుకుతాయి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఒక టక్ అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి, సరిపోతుంది. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ప్రిన్సెస్ కట్. బ్యాక్ ఓపెన్ కదా, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్. అయితే ఫోల్డింగ్స్ అనేవి మన వైపు వేసుకోవాలి. స్ట్రేట్ కట్టే తీసుకోవాలండి ప్రిన్సెస్ కట్ అయితే. అయితే క్రాస్ కటింగ్ కూడా ప్రిన్సెస్ కట్ తీసుకోవచ్చు, దాన్ని చెప్తాను నేను. ఫస్ట్ అయితే మన ఉక్సు పట్టి కాజా పట్టికి ఒక 1/4 ఇంచు తీసుకున్నాం కదా, అది ఫోల్డింగ్ బయటకు వచ్చేయాలి, లోపలికి ఉండకూడదు. ఇలాగా నీట్గా ఇక్కడ ఒక 1/2 ఇంచు నుంచి 1 ఇంచు వరకు తీసుకోవచ్చు. మీరు ప్రిన్సెస్ కట్ అయితే 1 ఇంచు తీసుకోండి. నార్మల్గా బ్లౌజ్ అయితే 1/2 ఇంచు తీసుకోండి. ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా వేసేసుకోండి. ఇక్కడ 3 చోట్ల కరువు స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్ దగ్గర వేసుకుంటే మనకి లో తీసుకుంటానికి ఈజీగా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. బాగా వినండి, నేను ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చెప్తాను చెస్ట్ లూజ్ ప్రకారం. చెస్ట్ వచ్చేసి మనకి 37 కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది లో తీసేసుకోండి ఇలాగా నీట్గా. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి కింద పార్ట్ దగ్గర ఇది వచ్చేసి 37. దీంట్లో 10వ భాగం మనం మార్కింగ్ కోసం తీసుకుంటాం. 10వ భాగం అంటే మనం క్యాల్కులేటర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 37 ఉంది కదా, అంటే 3 మీద 7 గీతలు అంటే 4 అని అర్థం. ఓకేనా. 3.5 ఉందనుకోండి, 35 చెస్ట్ అనుకోండి, 3.5 అలా మాట. 3.7 మధ్యలో ఒక డాట్ పెట్టేస్తే 3కి 7కి 3 మీద 7 గీతలు అలా వస్తుందన్నమాట. 4 అలాగా. ఓకేనా. చూడండి ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా. కప్స్ ఫస్ట్ నెక్ డీప్ చూస్తున్నాను. ఇది ఎలాగో స్క్వేర్గానే ఉంది, లైట్గా. ఎంత వచ్చిందంటే మనకి 6 ఇంచులు వచ్చిందండి. సో నేను పైనుంచి ఒక 6 ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను. ఇక్కడ మార్కింగ్ వేసేసుకోండి. అయితే వీళ్ళు ఎల్ షేప్ రావాలి అన్నారు, వాళ్ళకు కూడా ఎల్ షేపే ఉంది. జస్ట్ లైట్గా ఎల్ షేప్ ఇద్దాము. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ స్క్వేర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకుని ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ అనేది విడుతు తీసుకోవాలి. హైట్ విడుతు 1/2 ఇంచ్ తీసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకోవాలి. వేసుకుని ఇక్కడ కూడా ఇలా క్రాస్గా లైన్ వేసుకుంటే వాళ్ళకి కావాల్సిన షేప్ వస్తుంది, నెక్ షేప్ అనేది.
ఇలా కొంచెం ఇలాగ తిప్పండి. వాళ్ళు అలాగే ఉంది వాళ్ళకి నెక్, ఇలా క్రాస్గా అంతే. చూడండి ఇలా క్రాస్గా ఇలాగా. ఓకేనా, అయిపోయింది. ఇక్కడ చూడండి మనకి 37 కదా, అంటే 3 మీద 7 గీతలు, మధ్యలో ఒక డాట్ పెట్టేసామంటే పాతకు 4 అవుతుంది, అంటే 3.5 కన్నా ఎక్కువ. దీనికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి, కట్ చేసి కుడతాం కదా అందుకుని. సో మొత్తానికి నాకు 4.5 వరకు వచ్చిందండి. ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి, మనం కట్ చేసి కుట్టడానికి ఖర్చు కావాలి కాబట్టి. 3.7 తీసుకుని, అంటే పావుతకు 4 తీసుకుని ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి, అప్పుడు 4.5 వస్తుంది. ఇప్పుడు చెస్ట్ పాయింట్ వచ్చేసి పైనుంచి 10 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా, మనకి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి 10 ఇంచులు తీసుకోవాలి. చూపిస్తాను చూడండి, నేను ఇక్కడ కూడానే షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇంతవరకు ఎంత వచ్చింది, చెస్ట్ పాయింట్ 10 ఇంచులు. హైట్ మామూలు హైట్ ఉన్న వాళ్ళకి 10 ఇంచులు, బాగా హైట్ ఉన్న వాళ్ళకి 10.5 తీసుకోవాలి. షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి 10 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. ఆ 10 ఇంచుల మార్కింగ్ ఎక్కడ టచ్ అవ్వాలంటే 4.5కి మార్కింగ్ వేసాం కదా, అక్కడ టచ్ అవ్వాలన్నమాట. అర్థమైంది కదా, మళ్ళీ స్పెషల్గా కావాలంటే క్లాసెస్ తీసుకుంటాను నేను. అర్థమైంది కదా, మనకి చెస్ట్ లూజ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే 3.7కి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే నాకు 4.5 వచ్చింది. కింద కూడా 4.5 తీసుకోండి. 4.5 తీసుకున్న తర్వాత మన వైపుకి 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని, అవతల వైపుకి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 1 ఇంచు, తక్కువ ఉన్న వాళ్ళకి 3/4 ఇంచు అలా తీసుకోవాలి. ఇలా క్రాస్గా లైన్ వేయండి. ఇక్కడ మాత్రం క్రాస్గా వేయకండి, అటు సైడు చూడండి, ఇది క్రాస్గా వేయండి. ఇక్కడ మాత్రం ఒక 1.5 ఇంచు 1 ఇంచ్ వరకు స్ట్రేట్గా వెళ్ళి 1 ఇంచ్ వరకు స్ట్రేట్గా వెళ్తున్నాను. ఇలా స్ట్రేట్గా వెళ్ళి ఇలా లైట్గా కరువు తీయండి, అప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇలాగా తీయాలి కరువు. ఓకేనా, ఇలా నీట్గా తీసుకుంటే మనకి షేప్ అనేది బాగా నిలబడుతుంది. చెస్ట్ అర్థమైంది కదా, చెస్ట్ పాయింట్ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి 10 ఇంచులు విడ్త్. మనకి చెస్ట్ స్టార్ట్ అయ్యేది మాత్రం 3.7 వచ్చింది కదా, చెస్ట్ 10వ భాగము, దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి చెస్ట్ మార్కింగ్ అనేది వస్తుంది. మన చెస్ట్ సైజుని బట్టి విడ్త్ అనేది ఇవ్వాలి. చూడండి 3.5 వచ్చింది చూసారా, కట్ చేసి కుట్టిన తర్వాత మనకి 3 ఇంచులు దాకా వస్తుంది. ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి కట్ చేసి కుట్టినందుకు. అంతే, ఎలా మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి. ఇక్కడ మాత్రం కొంచెం ఎక్కువే తీసుకోవాలండి, ఎందుకంటే మనం ఇక్కడ కట్ చేసి కుడుతున్నాం కదా అందుకుని, మనకి మళ్ళీ తక్కువ ఎక్కువ రాకుండా ఉండటానికి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగే కట్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ తక్కువ కట్ చేస్తే మాత్రం మళ్ళీ మొదటిగా వస్తుంది, అసలు కుదరదు. చూడండి నేను చెక్ చేసుకుంటున్నాను, అసలు అవసరం లేదు, నాకు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్ దగ్గర కూడా ఇలాగా మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అయితే నా స్టైల్లో అయితే కట్ చేయనండి, బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత అప్పుడు ప్రిన్సెస్ కట్ చేస్తాను. మీకు తెలుసు కదా, నేను ఇప్పుడే ప్రిన్సెస్ కట్ చేశాను అనుకోండి, ఆ పీసెస్ అన్ని మళ్ళీ నేను లైనింగ్ అంతా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. అయిపోయింది చూసారా, ఎక్కడ వస్తుంది అంటే కప్పు, మనం ఎక్కడైతే చెస్ట్ పాయింట్ పెట్టామో అక్కడ కప్పు వస్తుంది. ఇక్కడ వస్తుంది కప్పు. సో చెప్తానండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కోసం. వీడియో నచ్చితే లైక్ చేయండి.